హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సయ్యద్ ఇంతియాజ్. ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్. సో ఈరోజు మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే మనీ ఎర్నింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం వీడియోని చూడండి. ఏదో టైం పాస్కి చూడడం అనేది టైం పాస్ వీడియో అయితే మాత్రం కాదు ఫ్రెండ్స్. ఇదైతే ఎవరైతే ఆన్లైన్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నారో సో వారి కోసం అయితే ఇది మంచి అవకాశం అనుకుంటున్నాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మిలియనర్ ట్రాక్. సో మిలియనర్ ట్రాక్ లో కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా సో అందరూ ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. సో మనందరి తరఫు నుంచి అయితే మిలియనర్ ట్రాక్ కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అఫిలియేట్ మార్కెటింగ్ మనం మిలియనర్ ట్రాక్ లో ఎన్నో చేయలేదు. సో ఇండియాలో వచ్చేసి విత్ ఇన్ 1 year లో 8 లక్షల మంది కంటే ఎక్కువ మంది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఇందులో కమిషన్ వచ్చేసి 98% కమిషన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వీక్లీ పేమెంట్ అనేది ఉంటుంది. సో మండే నుంచి సాటర్డే వరకు చేసిన పేమెంట్ సో నెక్స్ట్ వీక్లో పడిపోవడం అనేది మన బ్యాంక్ అకౌంట్లో అయితే డైరెక్ట్గా పడిపోవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకు రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. సో అదేవిధంగా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనం ఇందులో 50+ కోర్స్ అనేది ఉంటుంది. సో 50 కంటే ఎక్కువ కోర్సెస్ అనేది అయితే ఉంటాయి. సో అవి నేర్చుకొని మనం మనీ అయితే ఈజీగా మనీ ఎర్నింగ్ చేయొచ్చు. సో రెడీ టు నో అవర్ ప్లాన్స్. సో మన ప్లాన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో పర్సనల్ బ్రాండింగ్లో మనం ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే చాలా మంది అయితే యూస్ అయితే చేస్తారు. సో దాని ద్వారా మనం మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేయాలో చాలా మందికి అయితే తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి కెనవా ఎడిటింగ్. సో కెనవాలో కూడా ఎడిటింగ్ చేసి మనం మనీ అయితే ఎర్నింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ స్కిల్స్ మాస్టర్. సో మనం ఇందులో వచ్చేసి ఇన్స్టా రీల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా అడోబీ ప్రీమియం ప్రో కూడా నేర్చుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫోటోషాప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోటోషాప్ నేర్చుకోవాలంటే బయట షాప్లో సో సుమారుగా ఒక 5,000 6,000 అలా ఉంటుంది. సో ఇందులో మాత్రం మనం ఒక కోర్సు తీసుకున్న తర్వాత మనం ఇవన్నీ ఫ్రీగా నేర్చుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్. సో దానితో పాటు మనకి పర్సనల్ బ్రాండింగ్ కూడా ఇందులో యాడ్ అయ్యి వస్తుంది. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్. సో మనం ప్రతిదీ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కోర్సులు అయితే ఇందులో ఉంటాయి. సో మనం అది నేర్చుకోవచ్చు అన్నమాట. సో దానితో పాటు మనకు 15 hours ప్లస్ అంటే 15 గంటల కంటే ఎక్కువ కంటెంట్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అవి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో దానితో పాటు మనకి సాఫ్ట్వేర్ స్కిల్స్ మాస్టర్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ కూడా ఇందులో మనకు యాడ్ అయ్యి వస్తాయి. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్. సో నా స్టూడెంట్స్కి అయితే నేను ఎక్కువ రికమెండేషన్ చేసేది ఈ కోర్సు. ఎందుకంటే మనం నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకొని మనం అయితే ఎర్నింగ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి మనం గూగుల్ యాడ్స్ నేర్చుకోవచ్చు. అదే దానితో పాటు మనం ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ యాడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ మాస్టర్. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మార్కెటింగ్. సో యూట్యూబ్ మార్కెటింగ్లో మనం 2 type అన్నమాట. సో యూట్యూబ్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయొచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో మార్కెటింగ్ చేసి కూడా మనీ ఎర్నింగ్ చేయొచ్చు అనమాట. సో దానితో పాటు మనము వీడియో మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో దానితో పాటు మనం ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. సో దానితో పాటు మనకు సాఫ్ట్వేర్ స్కిల్స్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇందులో యాడ్ అయ్యి వస్తుంది. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఫైనాన్స్ మార్కెటింగ్. సో మనం ఇందులో వచ్చేసి బేసిక్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించినవి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనకు ఆప్షన్ ట్రేడింగ్. సో ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మనము మనీ అయితే పోగొట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ కోర్సు తీసుకున్న తర్వాత మనం ఆప్షన్ ట్రేడింగ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో దానితో పాటు మనకు సాఫ్ట్వేర్ స్కిల్స్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్. సో ఇందులో కూడా మనకు ఇది కోర్స్ అనేది యాడ్ అయ్యి వస్తున్నమాట మనకి. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డేటా సైన్స్. సో ఈ కోర్సులో మనం CFD నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిటిక్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ BI. సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం బయట అయితే సుమారుగా అయితే 8,000 10,000 అయితే మనీ అయితే పెట్టాల్సి వస్తుంది. సో కానీ ఇక్కడ మాత్రం ఫ్రీగా ఇవన్నీ నేర్చుకోవచ్చు అన్నమాట. సో దీనితో పాటు మనకు సాఫ్ట్వేర్ స్కిల్స్ అండ్ పర్సనల్ బ్రాండింగ్, సో డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్, ఫైనాన్స్ మాస్టర్. సో ఇవన్నీ ఈ కోర్స్ మొత్తం సో ఈ కోర్సులో మనకు ఫ్రీగా అయితే యాడ్ అయ్యి వస్తుంది అన్నమాట. సో ఇవి కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒకటి తీసుకుంటే అన్ని కోర్సులు మనకు యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఎక్కడైనా సరే స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక కోర్స్ నేర్చుకోవాలంటే సో దానికంటూ అమౌంట్ అయితే కొంత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా కొంత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అమౌంట్ చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ టైం ఎర్నింగ్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్.
సో మన పర్సనల్ బ్రాండింగ్, సో పర్సనల్ బ్రాండింగ్ కోర్స్ వచ్చేసి 599 రూపీస్. సో ఈ కోర్స్ తీసుకొని మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకు 400 రూపీస్ అయితే కమిషన్ అయితే వస్తుంది. సో అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ స్కిల్స్ మాస్టరింగ్. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 1299. సో ఈ కోర్స్ తీసుకొని మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకు 850 రూపీస్ అయితే కమిషన్ అయితే వస్తుంది. సో అదేవిధంగా మనకి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి 150 రూపీస్ అయితే వస్తుంది. సో అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సో ఈ కోర్స్ వచ్చేసి 2359 రూపీస్. సో ఈ కోర్స్ తీసుకొని మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకు 1700 రూపీస్ అయితే కమిషన్ అయితే వస్తుంది. సో అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి 250 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరింగ్. సో ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 4130 రూపీస్. సో ఈ కోర్స్ తీసుకొని మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకు 3000 దాకా మనకు కమిషన్ అయితే వస్తుంది. సో అదేవిధంగా మన ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి 400 రూపీస్ అయితే వస్తుంది. సో అదేవిధంగా ఫైనాన్స్ మాస్టరింగ్, సో ఈ కోర్స్ వచ్చేసి మనకు 8200 రూపీస్కి అయితే వస్తుంది. సో అదేవిధంగా మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకు 6200 రూపీస్ అయితే కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా 600 రూపీస్ అయితే వస్తుంది. అదేవిధంగా డేటా సైన్స్ కోర్స్, సో ఈ కోర్స్ వచ్చేసి మనకు 11800 రూపీస్కి అయితే వస్తుంది. సో అదేవిధంగా మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకు 9000 రూపీస్ దాకా అయితే మనకు కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకు 800 రూపీస్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్ అయితే మీ మైండ్లో అయితే రావచ్చు. సో దాని గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ తీసివేస్తే ఎలా? సో చాలా మందికి అయితే మైండ్లో అయితే క్వశ్చన్ అయితే వస్తుంది. సో నాకు కూడా వస్తుంది. సో దీనికి ఆన్సర్ వెరీ సింపుల్. సో మనం వర్క్ ఎలా చేయాలో జస్ట్ నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే సో ఇటువంటి కంపెనీ అయితే చాలా కంపెనీ అయితే వచ్చినాయి కూడా. సో మనం వర్క్ ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుంటే సో ఇటువంటి ఎన్ని కంపెనీలు వచ్చినా కానీ మనం పని చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోర్సు ఫీజు ఎన్నిసార్లు కట్టాలి? ఇంతకుముందే చెప్పాను ఫ్రెండ్స్, మీ కోర్సు ఫీజు వచ్చేసి ఒక్కసారి కడతారు లైఫ్లో, ఆ తర్వాత లైఫ్ టైం ఎర్నింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ ఎవరు చేయవచ్చు? మీరు స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్, అందరూ ఎలిజిబులే, అందరూ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ ఏ సమయంలో చేయాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. సో మీరు డేలో అయినా చేయొచ్చు, నైట్లో అయినా చేయొచ్చు. ఈ వర్క్కి ఇదైతే పార్ట్ టైం జాబ్. సో ఏ సమయంలో అయినా చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు మీరు ఈ వర్క్ని చేసి మీ ఖాళీ సమయంలో డైలీ 1 hour 2 hour చేసి మీరు మనీ అయితే ఎర్నింగ్ చేయొచ్చు. అది మీ ఇష్టం. అది మీ ఏ సమయంలో ఖాళీగా ఉంటారో ఆ సమయంలో వర్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ ఎక్కడ నుండి చేయాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడ నుండి అయినా చేయొచ్చు. జస్ట్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఈ వర్క్ మీరు ఎక్కడ నుండి అయినా చేసి మనీ అయితే ఎర్నింగ్ చేయొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థం కాకపోతే మరోసారి ఒకసారి రిప్లై చేసి చూడండి. సో నేను కూడా మనీ అయితే ఎర్నింగ్ చేశాను. సో నా ఎర్నింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, నేను మనీ అయితే ఎర్నింగ్ చేశాను. సో సింగిల్ డే వచ్చేసి 9500 రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను. సో లాస్ట్ 7 days అయితే సో 18550 రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను. సో లాస్ట్ మంత్ అయితే 74700 రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మాతో పాటు వర్క్ చేసి మనీ అయితే ఎర్నింగ్ చేస్తున్నాను చూడండి. సో ఇతను వచ్చేసి 70 lakhs అయితే కంప్లీట్ అయినాయి. సో అలాగే సో నా స్టూడెంట్స్కి అయితే ఎక్కువ రికమెండేషన్ చేసేది ఈ కోర్స్, ఎందుకంటే మంచి కమిషన్ అయితే వస్తుందన్నమాట. సో ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ కానీ, సో ఫైనాన్స్ మాస్టరీ కానీ, సో డేటా సైన్స్ కానీ, సో ఈ కోర్సు తీసుకుంటే నా తరపు నుంచి అయితే వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మంత్లీ 20,000 30,000 ఎలా ఎర్నింగ్ చేయాలో చెప్పడం అయితే జరుగుతుంది. సో పర్సనల్ బ్రాండింగ్ కానీ, సాఫ్ట్వేర్ స్కిల్స్ మాస్టరీ, డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ కానీ, సో ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి కూడా సో వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఏ విధంగా గ్రోత్ చేయాలి, సో దాని ద్వారా ఏ విధంగా మనీ ఎర్నింగ్ చేయాలి, సో అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించి కూడా నాకెళ్ళి నుంచి అయితే వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్,
ఎవరైతే నా తరపు నుంచి అయితే ఎవరైతే జాయిన్ అవుతారో సో వారి కోసం అయితే నా తరపు నుంచి అయితే వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రోత్, సో అన్ని గ్రూపు నా తరపు నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో సో వారికైతే ఫుల్ సపోర్ట్ అయితే నాకు నుంచి ఉంటుంది. సో ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో సో వారితో మీరు డిస్కస్ చేయండి. సో అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాను. సో నా వాట్సాప్ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి.